వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ని కాదని నా పొలాన్ని కూల్చేసిన దుండగులు అని పొలం యజమాని మీడియా సమావేశం అపోజిషన్ వాళ్ళు ఎందుకు కూల్చాల్సి వచ్చింది? చట్టబద్ధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నోటీసు జారీ చేసి ఆ తర్వాత కూల్చొచ్చు కదా. అంటే హైకోర్టు న్యాయస్థానం మీద నమ్మకం లేక హైకోర్టుతో మాకేమి పని, మేము చేసిందే న్యాయం అన్నట్లు అపోజిషన్ వాళ్ళు కర్వానాకు సంబంధించిన రంగనాయకులు అనే వ్యక్తి పంట పొలాన్ని కంచె పగలగొట్టి గేట్లు పగలగొట్టి అతనికి 90,000 రూపాయల ఆస్తి నష్టం చేశారని అతను మీడియా ముందుకు వచ్చాడు. ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు జరగకపోతే నేను సుప్రీంకోర్టుని హైకోర్టుని ఆశ్రయిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ని దాచిపెట్టి కింది కోర్టులో మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వండి, మేము వెళ్ళి పొలం పనికి వెళ్తామని జడ్జి గారిని చేసిన అపోజిషన్ పార్టీపై రంగనాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరడం జరిగింది. నాకు న్యాయం జరగకపోతే చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని గట్టిగా చెప్పడం జరిగింది. నా పేరు రంగనాయకులు ఇంటినేనండి. అది కరివేనా విలేజ్లో ఒక 93 సెంట్లు ల్యాండ్ ఉంది. గత సంవత్సరము మాకు జాయింట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ప్లస్ హైకోర్టులో కూడా మేము సాగులో ఉన్నట్టు స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉంది. మేము దాంట్లో ఎప్పుడో మా పూర్వీకుల ఆస్తిది మాకు అమ్మిన వాళ్ళు కోర్టు వేలంపాట్లకు ఉన్న భూమి. ప్లస్ ఈ ఆపోజిట్ ఎవరైతే నిందితులు ఉన్నారో ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో వచ్చేసి ఫెన్సింగు కడీలు అన్నీ విరగొట్టేసి నాకు దాదాపు సుమారు ఒక 90,000 వరకు లాస్ చేయడం జరిగిందండి. నన్ను భయభ్రాంతులకు వీళ్ళు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్ ఉంది, మళ్ళీ కింది కోర్టులో సివిల్ కోర్టులో కూడా వీళ్ళకు కేవియట్ పిటిషన్స్ కూడా పంపించాము. వీళ్ళకు మధు కుగశివుడు ఈ ఆకుల సలాం భాష అనే వ్యక్తి ఇదంతా ఒక
మాఫియాగా ఏర్పడి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ విషయమై నేను సిఐ గారికి ఈరోజు పోలీస్ స్టేషన్లో వచ్చి ఇలా మాకు హైకోర్టు స్టేటస్కు ఆర్డర్ మాకు అనుకూలంగా ఉందండి, అయినా వాళ్ళు వచ్చేసి మాకు దీనికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర దీనికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి. హైకోర్టు ఆర్డర్ ఉందండి, మళ్ళీ హైకోర్టు ఆర్డర్ అండి, గత సంవత్సరం వచ్చింది. ప్లస్ ఇది స్టేటస్కు ఆర్డర్ అండి, పోయిన సంవత్సరం వచ్చింది. మేము దాంట్లో సాగు కూడా చేస్తున్నాం, మామిడి చెట్లు కూడా పెట్టాము, కరెంటు మీటర్ ఉంది, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా కోర్టు ధిక్కరణ చేసి ఈరోజు మా ఫెన్సింగ్ దొబ్బేసి మా కంచె పీకేసి డ్యామేజ్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీని విషయమై పోలీస్ స్టేషన్లో సిఐ గారికి డిఎస్పీ గారికి కలవడం జరిగింది. పోలీసు వారు నాకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. నాకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా న్యాయం కావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరే మద్దతు తెలపాలండి, మాకు సాయం చేయాలి. కోర్టు పరిధిలో ఉండగానే కోర్టు ధిక్కరణ చేసి వీళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. థ్యాంక్ యూ.